కార్యక్రమంలో అధికార పక్షంలో ఓకే. ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి రావడం జరుగుతా ఉంది. అవును. ఇప్పుడు మీకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మీ యొక్క నిరాహార దీక్ష విరమింపజేయమని చెప్పేసి అంటా ఉన్నారు. అవును. చేస్తా ఉన్నారా మీరేమైనా? చేయడం లేదు. హ్మ్. ఎప్పటి వరకు కొనసాగుతుంది ఇది? మనకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని అంతకుముందు మనం ఆమరణ దీక్ష కంటే ముందు గూడా చెప్పినాం. ఆమరణ దీక్ష రోజు చెప్పినాం. మధ్యలో గూడా చెప్పినాం. 42 కుల జనగణన స్టార్ట్ చేస్తామని ఇప్పటికి 8 నెలలు అయిపోయింది. తర్వాత 18 తారీఖు సర్వై పాపన్న కార్యక్రమం రోజు వారంలో స్టార్ట్ అయితదన్నాడు మన పొన్నం ప్రభాకర్ అన్న. వారం ఎళ్ళినంకనే మనం ఆమరణ దీక్ష కూర్చున్నాం. తర్వాత 21, 22 తారీఖు రివ్యూ మీటింగ్‌లు స్టార్ట్ అయినాయి. కాబట్టి మనకు ఎలక్షన్ ప్రాసెస్ అనేది నడుస్తున్నది. కుల జనగణన ప్రారంభం కాలేదు. యాక్చువల్‌గా ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే చేయాలి. వారం తర్వాత చేస్తాం. మళ్ళీ వారం లోపల వచ్చే వరకు మనం ఇది చేస్తున్న క్రమంలో వచ్చే నెల చేస్తాం. అంటే ఇవ్వాలని వచ్చే నెల అంటే. ఇప్పుడు కూడా దాని ప్రాసెస్ ఏమీ ప్రారంభం కాలేదు. ఇంకా మేము కట్టుబడి ఉన్నాం, చేస్తాం అని చెప్తున్నారు. అది కుల జనగణన విషయం. తర్వాత 42% విషయంలోనేమో మధ్య మార్గం అవి ఇవి చెప్తా వచ్చిండ్రు. సరే ఇప్పుడు మనం వచ్చిన సార్లు కూనమనేని సాంబశివరావు గారు, ఆర్ కృష్ణన్న ఇద్దరు వచ్చిండ్రు. ఆర్ కృష్ణన్న అంటే మా అన్న. తర్వాత తనేమో ప్రభుత్వంలో ఉన్నాడు. మా కామ్రేడే గతంలో. కానీ తను ప్రభుత్వంతో మేము ఒప్పిస్తాం. ఆరోగ్యం పాడైతే నా మీద ప్రేమతోటి వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకు ధన్యవాదాలు. ఆరోగ్యం పాడైతది ఈ లోపల కొంచెం ప్రభుత్వం డిస్కస్ చేయడానికి టైం కావాలి కదా! మేము ఖచ్చితంగా ఒప్పిస్తాము. దానికి సంబంధించి మాకు వదిలేయి నువ్వు విత్‌డ్రా చేసుకో అని వాళ్ళు అడిగిండ్రు. కానీ మే ప్రభుత్వము అనేది దాని మీద స్పష్టత ఇచ్చినంకనే విత్‌డ్రా చేస్తాం. తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన విషయం అంటే ఆరోగ్యం పాడవుతదనే యుద్ధంలోకి దిగుతాం. యుద్ధంలోకి దిగేటప్పుడు ఖచ్చితంగా బతికి బయటకొస్తామని దిగం. మరణించొచ్చు. ఆరోగ్యం అనేది నష్టం జరుగుతది. ఈ వయసులో ఆరోగ్యం నష్టం చేసుకోవాలని దిగలేదు. కానీ తప్పనిసరి పరిస్థితి. ఇది బీసీ ఆత్మగౌరవ సమస్య, బీసీ హక్కుల సమస్య. అందుకని దీంట్లో రాజీ పడి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకుండా రాజీ పడ్డ తర్వాత ఎక్కడ గొంగలు అక్కడనే. అందరి తర్వాత ఇష్యూ అందరూ మర్చిపోతారు. మళ్ళా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతది. మళ్ళీ మోసం చేసే పనే చేస్తది. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా అమలు చేసింది ఉదయపూర్ డిక్లరేషన్ అని అది అమలు చేయలేదు. అది అమలు చేయమని డిమాండ్ చేసినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ ఇక పోతా ఉన్నది. ఈ లోపల అధికార పదవులన్నీ కూడా వాళ్ళకే పోతున్నాయి. రెడ్డి వర్గానికే పోతున్నాయి. మేము ఏమంటున్నామంటే ఇప్పటి వరకు చేసింది చాలు. ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన రేపంటే రేపే రాదు కాబట్టి ఏది 42% అనేది రేపే అమలు చేయలేరు. ఇంకా కులగణన జరపాల్సి ఉంది. దాని ఎంపరికల్ డేటా, సైంటిఫిక్ డేటా రావాలి. దాని ఆధారంగా 42% చట్టబద్ధంగా మాకు ఇస్తామనే హామీ సీఎం నుంచి వస్తే నమ్ముతాం. వాళ్ళు సరే ప్రతిపక్షము ప్రభుత్వంతో కలిసిన వాళ్ళు కూడా రేపు తన మాట వాళ్ళు వినకపోవచ్చు. విననప్పుడు మళ్ళీ కొత్త సమస్య స్టార్ట్ అవుతుంది. కానీ అందుకని ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది కదా! చేస్తామని చెప్పి చెప్తుంది. అందుకే నేను ఇక్కడి వరకు వచ్చానని ఆయన చెప్తున్నారు. అది ఓపెన్‌గా సీఎం తోటి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రకటన ఇవ్వడమా, ఆయనే లేకపోతే చెప్పాలంటారా? సీఎమే చెప్పాలంటారా? సీఎం స్పష్టత ఇవ్వాలి. వాళ్ళు వీళ్ళు అంటే నేను చెప్పినా అంటాడు రేపు. అందుకని మనకు సీఎం స్పష్టత ఇస్తే మీరే చెప్పిర్రు కదా అని అడగడానికి ఉంటుంది మళ్ళీ నైతికంగా మన నైతిక బలం ఉంటుంది. అందుకోసమని సీఎం స్పష్టంగా ప్రకటిస్తే మనం విత్‌డ్రా చేద్దాం. దాదాపు 8 రోజులు దాటిపోతుంది. ఇప్పటివరకు వీహెచ్ హనుమంత్ కావచ్చు ప్రభుత్వం నుండి, ఆ. తీన్మార్ మల్లన్న వచ్చిండు. ఆ, ఇప్పుడు ఈయన వచ్చిండు ఆ, సిపిఐ నేత. అవును. వీళ్ళందరూ కూడా బలంగా చెప్తున్నారు కదా! ఆల్రెడీ ప్రభుత్వం పాజిటివ్‌గా ఉంది కాబట్టి ఇక్కడి వరకు వచ్చినాం. కొనసాగించొద్దు, విరమించండి అని చెప్పి చెప్తాను. ప్రభుత్వం పాజిటివిటీ కనబడతలేదు మనకు. మనం కనబడడం అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి సీఎం ప్రకటిస్తే పాజిటివ్ అయిపోయాయి. ఇప్పుడు మధ్యవర్తిత్వం వాళ్ళు చెప్పేదానికంటే సీఎమే ఇప్పుడు సీఎం తోటి మధ్యవర్తిత్వం మేనిఫెస్టోలో పెట్టింది కదా! మేనిఫెస్టోలో పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టిన దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి సీఎమే చెప్తే అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళు పోయి ఆడ మాట్లాడి మళ్ళీ ఈడ మాట్లాడి చాలా ఎక్కువ పని ఇంకా. ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ రిలీజ్ చేస్తే చిన్న పని అయిపోయాయి. సీఎంగా నేను 42% కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా అమలు చేస్తాం అంటే సరిపోయేది. దానికి ఏముంటుంది. ఇప్పుడు దీక్ష కొనసాగింపని దీక్ష కొనసాగింపు దాంట్లో ఏం లేదు. మనం ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి. రేపే ఎన్నికలు జరుపు ఎల్లుండి 42% ఇవ్వమని అంటలేము. లేదా 42% ఇచ్చేదాకా పొట్టి శ్రీరాములాగా మేము ఇంకా 54 రోజులు ఏమో చేసినట్టు ఉన్నాయని, లేదా ఈరోం షర్మిలాగా 12 సంవత్సరాలు మేము చేస్తామని అనడం లేదు. కాబట్టి ఆయన ప్రకటన ఇస్తే మానేస్తాం. దాంట్లో ఏముంటుంది, నష్టం చేసుకోవాలనేది ఏముంటుంది. ఓకే.
ఇప్పుడైతే దీక్ష కొనసాగిస్తారు. మీ దీక్ష కుటుంబ కొనసాగుతుంది. సభ్యులు కూడా మిమ్మల్ని కాంప్రమైజ్ చేయడానికి వచ్చారని చెప్పేసి అంటున్నారు. అవును వస్తారు. కాంప్రమైజ్ అందరూ అవుతారా మరి అందరూ కుటుంబ అందరూ సభ్యులతో? అందరూ నా మీద ఉన్న ప్రేమతోటి కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ ఆర్ కృష్ణ కానీ అందరూ ప్రేమతో నా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అడుగుతుంటారు. కానీ ఇది బీసీ ఆత్మగౌరవ సమస్య, కేవలం కుటుంబ ఆత్మగౌరవ సమస్య కాదు. మొత్తం బీసీ సమాజాన్ని ఆగం చేసినట్టు అవుతుంది మళ్ళొకసారి. అందుకోసమని మనం బీసీ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ పోరాటం కొనసాగిస్తాం. కొనసాగింపే దీక్ష. కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. రైట్.